కుంభరాశివారు, ఈరోజు మీకు చెప్పబోయే విషయం సాధారణ రాశి ఫలితం కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల దైవ సందేశం. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు, సాక్షాత్తు పరమేశ్వరుడు మీకోసం పంపించిన సంకేతమిది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపారు, ఎంతోమందిని నమ్మి మోసపోయారు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100063308. కాల్ చేయండి. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ 2026 మే నెల నుంచి మీ జీవితంలో ఒక మహా మార్పు ప్రారంభం కాబోతోంది. మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడబోతోంది. మీ అదృష్టం ఒక్కసారిగా తిరగబోతోంది. శివయ్య స్వయంగా పంపించిన 5 శుభ సంకేతాలు మీ జీవితంలో కనిపించబోతున్నాయి. ఇప్పటివరకు మీను చిన్నచూపు చూసిన వాళ్లు రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక దైవ రహస్యం మీ భవిష్యత్తునే మార్చగలదు. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చని మనసును శాంతిగా ఉంచుకుని వినండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మీకోసం ప్రతిరోజు పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు తీసుకొస్తున్న మీ సొంత ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఇప్పుడు కుంభరాశి వారి జీవితాన్ని మార్చబోయే ఆ దైవ సంకేతాలేంటో తెలుసుకుందాం. సూర్యుడు కన్నీళ్లకు ఫుల్ స్టాప్. కుంభరాశివారు, గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన బాధను ఈ ప్రపంచంలో ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎంతగా విరిగిపోయారో దేవుడికే తెలుసు. మీ మనసులో ఉన్న బాధను చాలాసార్లు మీరే మింగేశారు. మీరు ఎంత మంచిగా ఉంటే అంతగా మోసపోయారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాకుండా పోయింది. కుటుంబంలో గౌరవం తగ్గిందని అనిపించింది. మీ మాటకు విలువలేదని బాధపడ్డారు. కొంతమంది మీ కష్టాన్ని చూసి కూడా పట్టించుకోలేదు. మీరు ఎంతగా సహాయం చేసినా చివరికి మిమ్మల్నే తప్పుపట్టారు. ఈ పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారుతున్నాయి. 2026 మే నెలలో మీ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీన్ని పరీక్షించిన కాలం ఇప్పుడు ముగియబోతోంది. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఫలితం దక్కబోతోంది. మీకు రావాల్సిన గౌరవం తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ వస్తుంది. చాలా రోజుల తర్వాత మీ ముఖంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది. మీకు నచ్చిన పని చేసే అవకాశం వస్తుంది. మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. ఒక మంచి వార్త మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు భయపడిన విషయాలు ఇకపై మీకు చిన్నవిగా కనిపిస్తాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడితే వినే పరిస్థితి వస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. శివయ్య పంపిన 5 శుభ సంకేతాలు. ఈ మే నెలలో శివయ్య మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇవ్వబోతున్నాడు. ఇవి సాధారణ సంఘటనలు కావు. ఇవి మీ జీవితంలో మార్పు రాబోతున్నదానికి సూచనలు. మొదటి సంకేతం, మీరు అనుకోకుండా శివాలయం వైపు ఆకర్షితులవుతారు. ఎప్పుడు వెళ్ళని దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది. మీ మనసు భక్తి వైపు తిరుగుతుంది. ఇది మీ జీవితంలో దైవ కరుణ మొదలైనట్లు సంకేతం. రెండవ సంకేతం, చాలా రోజులుగా దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీ మనసుకు దగ్గరైన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. మూడవ సంకేతం, మీ కలల్లో దేవాలయం, నాగుపాము లేదా ప్రవహించే నీరు కనిపించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి దైవ అనుగ్రహానికి సంకేతాలు. ముఖ్యంగా నాగుపాము కనిపిస్తే మీపై శివుని కటాక్షముందని భావిస్తారు. నాలుగవ సంకేతం, మీరు అనుకోకుండా ఒక మంచి వార్త వింటారు. అది ఉద్యోగం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, లేదా కుటుంబంలో శుభకార్యం గురించి కావచ్చు. ఆ వార్త మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఐదవ సంకేతం, మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు.
ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా మారవచ్చు. మీరు ఇంతకాలం ఎదురుచూసిన సహాయం అతని ద్వారా రావచ్చు. ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నచూపు చూడకండి. ఈ 5 సంకేతాలు కనిపించడం ప్రారంభమైతే మీ అదృష్టం తిరగబోతోందని అర్థం చేసుకోండి. శ్రీమంతులు కావడం ఖాయం. కుంభరాశి వారికి ఈ మే నెలలో ఆర్థికంగా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం చేతిలో డబ్బు నిలవక ఇబ్బంది పడ్డారు. ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పులు, ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన బాకీలు క్లియర్ అవుతాయి. మీ కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగం చేసేవారికి జీతం పెరిగే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. మీరు ప్రారంభించిన పని ఒక్కసారిగా వేగనందుకుంటుంది. మీ పేరు మీద కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటారు. మీరు కొనాలని అనుకున్న వస్తువులు కొనగలుగుతారు. కొంతమంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు ఇంతకాలం కష్టపడి కూడా గుర్తింపు రాలేదని బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీ విలువ అందరికీ అర్థమవుతుంది. మీ విజయాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. నిన్ను తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు అహంకారం వద్దు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు చేసిన మంచి పనులే మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. నక్కతోక తొక్కినట్టే అదృష్టం. మే నెలలో కొన్ని ప్రత్యేక రోజులు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతున్నాయి. మీరు ఏ పని చేసినా అదృష్టం మీ వైపే ఉంటుంది. ఇంతకాలం అడ్డంకులు ఎదురైన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీరు వెళ్ళిన చోట గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలను గౌరవిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి మంచి ఫలితం వచ్చే అవకాశముంది. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు మీ వెంట నడుస్తోంది. మీరు ఊహించని చోట నుంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. మరికొంతమందికి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. అది ఇంటి విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు లేదా ప్రేమ సంబంధం కావచ్చు. మీరు అనుకున్నది జరిగే సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలం మీ జీవితానికి మలుపు తిప్పే సమయం. మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. శత్రువుల విషయంలో జాగ్రత్త. కుంభరాశివారు, మీరు ఎదుగుతున్నప్పుడు అందరూ సంతోషపడరు. మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడతారు. బయటకు మీతో మంచిగా మాట్లాడినా లోపల మాత్రం మీపై ద్వేషం పెంచుకునే వ్యక్తులుంటారు. మీ దగ్గరే ఉండి మీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్లుంటారు. మీ రహస్యాలను తెలుసుకుని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా డబ్బు విషయాల్లో ఎవరినీ పూర్తిగా నమ్మకండి. మీ భవిష్యత్ ప్లాన్లను అందరికీ చెప్పకండి. మీ విజయాన్ని చూసి కొందరు మీకు అడ్డంకులు సృష్టించే అవకాశముంది. ఉద్యోగంలో కూడా మీపై అసూయపడే వ్యక్తులుండొచ్చు. మీరు చేసే పనిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రతి పని జాగ్రత్తగా చేయండి. కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. కుటుంబంలో కూడా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా శాంతిగా వ్యవహరించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు దైవభక్తి చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం శివుని పేరు జపించండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీపై ఉన్న దృష్టిదోషం కూడా తొలగిపోతుంది. ఉద్యోగ ఫలితాలు. కుంభరాశి వారిలో చాలామంది ఉద్యోగ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రాలేదని బాధపడ్డారు. మీకంటే తక్కువ పని చేసిన వాళ్లు ముందుకు వెళ్లడం చూసి చాలాసార్లు మనసులో బాధపడ్డారు. కొంతమందైతే ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి. 2026 మే నెలలో ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ నెలలో రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విఫలమైన పరీక్షల్లో ఇప్పుడు విజయం సాధించే అవకాశముంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పనిని అధికారులు గుర్తించే పరిస్థితి వస్తుంది. మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశముంది. మరికొంతమందికి కొత్త కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళుతున్న వారు భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి విషయం ఎదుటివారిపై మంచి ప్రభావం చూపుతుంది. ఇంతకాలం మీకు మూసుకుపోయిన అదృష్టం ఇప్పుడు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ నెల చాలా కీలకం.
పత్రాల సమస్యలు, వీసా ఆలస్యం వంటి అడ్డంకులు తొలగే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలంగా కలగన్న అవకాశం ఇప్పుడు నిజం కావచ్చు. ఉద్యోగంలో మీపై అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. ఎవరితోనైనా వాదనలకు వెళ్ళకండి. మీ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. మీరు ఓపికగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. వ్యాపారంలో అద్భుత విజయం. వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈ మే నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇంతకాలం నష్టాలు, ఒత్తిళ్లు, పెట్టుబడి సమస్యలు మీను చాలా ఇబ్బంది పెట్టాయి. మీరు పెట్టిన డబ్బు తిరిగి రాక చాలాసార్లు నిరాశకు గురయ్యారు. కొంతమంది అయితే వ్యాపారం మూసేయాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీ దగ్గరకు కొత్త కస్టమర్లు వస్తారు. మీ పనికి మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి ఈ కాలం చాలా అనుకూలం. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ సంబంధిత పనుల్లో మంచి లాభాలు వస్తాయి. మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఒప్పందాలు రాతపూర్వకంగా చేసుకోవడం మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా మే 2వ వారం నుంచి మీ అదృష్టం బలపడుతుంది. మీకు సహాయం చేసే వ్యక్తులు దొరుకుతారు. పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రావచ్చు. మీ వ్యాపారం ద్వారా మీరు సమాజంలో మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది. ఇంతకాలం మీను చిన్నచూపు చూసిన వాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీరు ఓపికగా ముందుకు వెళితే రాబోయే నెలల్లో మరింత పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం. కుంభరాశి వారిలో చాలామంది ప్రేమ విషయంలో ఎన్నో బాధలు అనుభవించారు. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మీను అర్థం చేసుకోకపోవడం వల్ల మనసులో చాలా బాధ దాచుకున్నారు. కొంతమంది అయితే ప్రేమలో మోసపోయి పూర్తిగా విరిగిపోయారు. కానీ ఈ మే నెలలో మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. గతంలో జరిగిన అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కోపం వల్ల తీసుకునే నిర్ణయాలు సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. మీరు ఓపికగా మాట్లాడితే చాలా సమస్యలు సర్దుకుంటాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తోంది. మంచి సంబంధాలు రావచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఇంతకాలం చిన్న చిన్న విషయాలపై జరిగిన గొడవలు ఇప్పుడు తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. పిల్లల విషయంలో కూడా శుభవార్తలు రావచ్చు. వారి చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తు గురించి మంచి సమాచారం వింటారు. ఇంట్లో ఆనంద వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ మాటల వల్ల ఎవరికీ బాధ కలగకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలకే చాలా శక్తి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కుంభరాశి వారు ఈ మే నెలలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంతకాలం మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల మీ ఆరోగ్యం బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, అలసట, బీపీ వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తరువాత పెద్ద సమస్యలు రావచ్చు. అందుకే ఇప్పుడు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం త్వరగా లేచి కొంతసేపు నడవండి. యోగా లేదా ధ్యానం చేయడం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నీరు ఎక్కువగా తాగండి. బయటి ఆహారం తగ్గించండి. ముఖ్యంగా కోపం, ఆందోళన తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంతమందికి పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్య చికిత్స తీసుకుంటే ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే సోమవారం రోజు శివాలయానికి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్పు మరియు దైవానుగ్రహం. ఈ మే నెలలో కుంభరాశి వారిలో ఆధ్యాత్మికత చాలా పెరుగుతుంది. ఇంతకాలం జీవితంలో ఎదురైన కష్టాలు మీలో ఒక కొత్త ఆలోచన తీసుకువస్తాయి. డబ్బు, గౌరవం మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా ముఖ్యమని మీరు అర్థం చేసుకుంటారు. మీరు దేవుడి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా శివుడిపై భక్తి పెరుగుతుంది. ఓం నమ శివాయ మంత్రం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలదు. కొంతమందికి దేవాలయాలకు వెళ్లాలని బలమైన కోరిక కలుగుతుంది. మీరు వెళ్లే ప్రతి పవిత్ర స్థలం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ మనసులో ఉన్న భయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇప్పటివరకు ఎందుకిన్ని కష్టాలు వచ్చాయో కూడా మీకు అర్థమవుతుంది.
దేవుడు మీను బలంగా తయారు చేయడానికి ఈ పరీక్షలు పెట్టాడని గ్రహిస్తారు. మీరు అనుభవించిన ప్రతి బాధ మీకు ఒక పాఠంగా మారుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే దైవ కటాక్షం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, పేదలకు సహాయం చేయడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. ప్రతి సోమవారం శివాలయంలో దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం చెయ్యండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మీరు కోరుకున్న పనులు నెమ్మదిగా సాఫల్యం పొందుతాయి. సూర్యుడు. కుటుంబంలో శుభవార్తలు మరియు ఆనంద క్షణాలు. కుంభరాశివారు, ఈ మే నెలలో మీ కుటుంబ జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇంతకాలం ఇంట్లో ఉన్న టెన్షన్, చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు క్రమంగా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం రావచ్చు. ఇంట్లో పెళ్లి మాటలు మొదలయ్యే అవకాశముంది. కుటుంబ పెద్దలు కూడా మీ నిర్ణయాలకు మద్దతిస్తారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు కూడా ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఎవరో ఒకరు మంచి స్థాయికి చేరుకోవచ్చు. ఉద్యోగం, చదువు లేదా వ్యాపారంలో వారి విజయంతో ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీతో మాట్లాడని బంధువులు కూడా ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. పాత గొడవలు తగ్గి మళ్లీ బంధాలు బలపడే అవకాశముంది. మీరు కూడా కోపాన్ని పక్కన పెట్టి ప్రేమతో వ్యవహరిస్తే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి ఆశీర్వాదం మీకు ఎంతో శక్తినిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం ఈ సమయంలో మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇంట్లో పూజలు, వ్రతాలు చేయాలని ఆలోచన రావచ్చు. ఆధ్యాత్మిక వాతావరణం పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య శాంతి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని ఇంటి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చుతుంది. విదేశీ యోగం మరియు ప్రయాణ అవకాశాలు. కుంభరాశివారు, ఈ మే నెలలో విదేశీ యోగం చాలా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారికి ఇప్పుడు మంచి అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, చదువు లేదా వ్యాపారంలో ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పత్రాల సమస్యలు, వీసా ఆలస్యం, డబ్బు ఇబ్బందులు వంటి అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఒక్కసారిగా రావచ్చు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలకు వెళ్లే అవకాశం కొంతమందికి కనిపిస్తోంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాన్నివ్వబోతోంది. ముఖ్యంగా టెక్నాలజీ, మెడికల్, విద్యారంగాల్లో ఉన్నవారికి విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సహాయం రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా కూడా ఒక మంచి అవకాశం లభించవచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను చిన్నచూపు చూడకండి. ఒక చిన్న అవకాశం కూడా మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్లవచ్చు. దేశీయ ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశముంది. కొంతమంది ఉద్యోగం కారణంగా కొత్త ప్రాంతాలకు వెళ్లవచ్చు. మరికొంతమంది కుటుంబంతో కలిసి పవిత్ర క్షేత్రాలను సందర్శించే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పత్రాలు, డబ్బు విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు మీ జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు తీసుకురాగలవు. మీరు కలవబోయే కొంతమంది వ్యక్తులు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు కారణమవుతారు. అప్పుల నుంచి విముక్తి మరియు ఆర్థిక ఉపశమనం. కుంభరాశి వారిలో చాలామంది ఇంతకాలం అప్పుల భారంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవలేదు. ఒక సమస్య నుంచి బయటపడకముందే మరో సమస్య వచ్చేది. ఈ పరిస్థితి మీలో నిరాశను పెంచింది. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి. ఈ మే నెలలో మీ ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా చెల్లించలేకపోయిన అప్పులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఊహించని చోట నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా ఈ సమయంలో మీకు అండగా నిలబడే అవకాశముంది. మీరు ఇంతకాలం పెట్టుబడి పెట్టిన పనులు ఇప్పుడు లాభాలివ్వడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా భూమి, వ్యాపారం, ఆన్లైన్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు రావచ్చు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభిస్తోంది.
కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు చేయకండి. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా మంచి స్థితికి చేరుకుంటారు. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నమ్మకం పేరుతో పెద్ద మొత్తాలివ్వకండి. ఎందుకంటే తర్వాత తిరిగి పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు భోజనం పెట్టడం వల్ల మీపై ఉన్న ఆర్థిక దోషాలు తగ్గే అవకాశముంది. మీరు చేసే మంచి పనుల వల్ల దైవ అనుగ్రహం పెరుగుతుంది. దైవ సంకేతాలు మరియు ఆధ్యాత్మిక సూచనలు. కుంభరాశివారు, ఈ మే నెలలో మీకు కొన్ని ప్రత్యేక దైవ సంకేతాలు కనిపించే అవకాశముంది. ఇవి సాధారణ సంఘటనలు కావు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నదానికి ఇవి సూచనలు. కొంతమందికి నిద్రలో దేవాలయాలు కనిపించవచ్చు. మరికొంతమందికి శివలింగం, నాగుపాము లేదా పవిత్ర నదులు కనిపించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి దైవ కటాక్షానికి సంకేతాలు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అనుకోకుండా దేవుని పాట వినిపించవచ్చు. శివుడి పేరు పదే పదే మీ చెవుల్లో పడవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైందని సూచిస్తాయి. కొంతమంది ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లాలని బలంగా అనిపిస్తుంది. ఇంతకాలం దేవుడి గురించి ఆలోచించని వారు కూడా ఇప్పుడు భక్తి వైపు ఆకర్షితులవుతారు. ఇది మీలోని నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతున్నదానికి సంకేతం. మీ ఇంట్లో పూజలు చేయాలని అనిపించవచ్చు. దీపం వెలిగించేటప్పుడు మీ మనసుకు ఒక ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనకు ఇప్పుడు ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవ్వరినీ బాధపెట్టకూడదు. ముఖ్యంగా పెద్దలను గౌరవించాలి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో ఎన్నో అడ్డంకులను కలిగిస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలు అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. శని ప్రభావం తగ్గడం మరియు అదృష్ట మార్పు. ఇప్పటివరకు కుంభరాశివారు అనుభవించిన కష్టాలకు ప్రధాన కారణం శని ప్రభావం. శని మీ సహనాన్ని పరీక్షించాడు. మీరు ఎంత బలంగా ఉన్నారో చూశాడు. చాలాసార్లు మీరు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. మీరు చేసిన మంచి పనులకు కూడా వెంటనే ఫలితం రాలేదు. మీరు ఎవరికి సహాయం చేసినా తిరిగి మోసమే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో చాలాసార్లు మీరు దేవుణ్ణే ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. శని ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇంతకాలం ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఫలితం దక్కే సమయం దగ్గర పడుతోంది. మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు మళ్లీ కలలు కనడం ప్రారంభిస్తారు. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశముంది. ముఖ్యంగా మీ రెండవ భాగంలో అదృష్టం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు ఓపికను కోల్పోవద్దు. శని ఇచ్చిన పాఠాలను గుర్తుంచుకోండి. వినయం మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా విజయాన్ని సాధిస్తారు. ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదలకు సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. సూర్యుడు. కోర్టు కేసులు మరియు వివాదాల్లో విజయం. కుంభరాశి వారిలో కొంతమంది చాలా కాలంగా కోర్టు సమస్యలు, భూమి వివాదాలు, కుటుంబ తగాదాలు లేదా డబ్బు సంబంధిత సమస్యలతో మానసికంగా చాలా బాధపడుతున్నారు. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుని మీపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఈ మే నెలలో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన వ్యవహారాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కోర్టు కేసుల్లో ఆలస్యం తగ్గి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా భూమి, ఆస్తి లేదా కుటుంబ సంబంధిత వివాదాల్లో మీకు మంచి ఫలితాలు రావచ్చు. మీరు చేసిన నిజాయితీ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు కూడా నిజం తెలుసుకునే పరిస్థితి వస్తుంది. కొంతమందికి మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీపై కుట్రను చేసిన వ్యక్తుల అసలు రూపం బయటపడుతుంది.
మీరు మౌనంగా భరించిన అన్యాయానికి ఇప్పుడు కాలమే సమాధానం చెబుతుంది. మీరు కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరిస్తే విజయం మీ వైపు వస్తుంది. ఈ సమయంలో ఏ పత్రాలపైనా సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి. నమ్మకంతో చేసే చిన్న పొరపాటు కూడా తరువాత పెద్ద సమస్యగా మారవచ్చు. మీకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. న్యాయ సంబంధిత విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు రావడానికి దైవ అనుగ్రహం లభిస్తుంది. విద్యార్థులకు అదృష్టకాలం. కుంభరాశికి చెందిన విద్యార్థులకు ఈ మే నెల చాలా ముఖ్యమైన కాలంగా మారబోతోంది. ఇంతకాలం చదువుపై దృష్టి పెట్టలేకపోయిన వారు ఇప్పుడు మళ్లీ కాన్సంట్రేషన్ పొందే అవకాశం ఉంది. మీలో ఉన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా కనిపిస్తోంది. మీరు కష్టపడి చదివిన విషయాలు పరీక్షల్లో గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు రావచ్చు. ఇంతకాలం ఫెయిల్ అయ్యామని బాధపడుతున్న వారు ఇప్పుడు మళ్లీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ కాలంలో మీ అదృష్టం బలపడుతోంది. మీరు పెట్టే కష్టం వృధా కాదు. గురువుల సహాయం కూడా మీకు లభించే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటారు. టెక్నాలజీ, కంప్యూటర్, డిజిటల్ రంగాల్లో చదువుతున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నేర్చుకునే నైపుణ్యాలు భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయిలో ఉపయోగపడతాయి. విద్యార్థులు ఈ సమయంలో మొబైల్, సోషల్ మీడియా వంటి వాటి వల్ల కాన్సంట్రేషన్ కోల్పోకుండా జాగ్రత్త పడాలి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ కాలం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలదు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వారికి మద్దతుగా ఉండాలి. ప్రేమతో ప్రోత్సహిస్తే వారు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రతిరోజు ఉదయం సరస్వతీదేవిని ప్రార్థించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు క్రమశిక్షణతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. ద్రోహుల అసలు రూపం బయటపడుతుంది. కుంభరాశివారు, మీరు చాలామందిని నమ్మారు. మీ మనసులో ఎంత మంచితనం ఉందో అంతే అమాయకత్వం కూడా ఉంది. అందుకే కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. బయటకు మీతో నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీకు వ్యతిరేకంగా ఆలోచించారు. ఈ మే నెలలో అలాంటి వ్యక్తుల అసలు రూపం బయటపడే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి నిజస్వరూపం తెలిసి మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తే మీ గురించి వెనకాల తప్పుగా మాట్లాడినట్టు తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ విషయం వల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో నెగటివ్ వ్యక్తులను దూరం చేస్తున్నాడు. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా బయటపడతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా కుటుంబంలో కూడా కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. మీ ప్లాన్లు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మీ రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళ్లడం మంచిది. ప్రతి ఒక్కరినీ నమ్మే స్వభావం తగ్గించుకోవాలి. మీ మంచితనాన్ని అర్థం చేసుకునే వాళ్లతోనే దగ్గరగా ఉండాలి. ఇది మీ జీవితానికి ఒక పాఠంగా మారుతుంది. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అనుభవం మిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది. మీకు అన్యాయం చేసిన వాళ్లపై కోపం పెట్టుకోవద్దు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీరు మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి. అదే వారికి పెద్ద సమాధానమవుతుంది. అదృష్టాన్ని మార్చే ప్రత్యేక తేదీలు. ఈ మే నెలలో కొన్ని ప్రత్యేక తేదీలు కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనవిగా మారబోతున్నాయి. ఆ రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలో కొత్త మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. మే 5వ తేదీ నుంచి మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఒక మంచి సమాచారం రావచ్చు. మీ మనసులో ఉన్న భయం కొంత తగ్గుతుంది. మే 11వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున మీరు ప్రారంభించే పనులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధిత విషయాల్లో శుభవార్తలు రావచ్చు. మే 18వ తేదీ ప్రేమ, కుటుంబం మరియు సంబంధాల విషయంలో మంచి మార్పులు తీసుకురాగలదు. దూరమైన వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో కూడా ఆనంద వాతావరణం పెరుగుతుంది.
మే 27వ తేదీ మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే రోజు కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఆ రోజును పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించవచ్చు. ఈ తేదీల్లో మీరు కోపం, తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉంటే మంచి అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. దేవుని ప్రార్థనతో రోజును ప్రారంభిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ముఖ్యమైన పనిని ఈ తేదీల్లో ప్రారంభించడం వల్ల విజయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో చేసే పనులకు మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. జీవితాన్ని మార్చే చివరి సందేశం. కుంభరాశివారు, మీరు అనుభవించిన బాధ సాధారణం కాదు. చాలామంది మధ్యలో విరిగిపోతారు. కానీ మీరు మాత్రం అన్ని కష్టాలను భరిస్తూ ముందుకు వచ్చారు. అందుకే ఇప్పుడు దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురాబోతున్నాడు. మీరు ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చారు. మీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపించింది. మీరు ఎంత మంచిగా ఉన్నా ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే: దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు. మీరు చేసిన ప్రతి మంచి పనిని కాలం గుర్తుంచుకుంది. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు ఫలితం రాబోతోంది. ఈ మే నెల మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు ఊహించని మార్పులు జరగవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీ కుటుంబం మీపై గర్వపడే రోజు దగ్గర పడుతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మిన్ను బలంగా తయారు చేశాయి. ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి: ఎవరికీ చెడు చేయకండి. మీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా దేవుడికే వదిలేయండి. మీరు ప్రశాంతంగా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు ఉదయం లేచి దేవుని పేరు జపించండి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పేదలకు సహాయం చేయండి. మీరు చేసే మంచి పనులే మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. మీ కన్నీర్లకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడబోతోంది. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవబోతోంది. మీరు కలలు కన్న జీవితం నెమ్మదిగా నిజం కావడం ప్రారంభమవుతుంది. సూర్యుడు. కుంభరాశివారు, ఈరోజు మీరు విన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో రాబోయే మార్పులకు ఇదొక దైవ సంకేతం. ఇంతకాలం మీరు అనుభవించిన బాధ, కన్నీళ్లు, అవమానాలు, మోసాలు ఇవి అన్నీ ఇప్పుడు ముగిసే దశకు చేరుకున్నాయి. గుర్తుంచుకోండి, చీకటి ఎంత ఎక్కువైతే వెలుగు అంత దగ్గరలో ఉంటుంది. ఈ మే నెల మీ జీవితానికి కొత్త దారిని చూపబోతోంది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీ అదృష్టం ఒక్కసారిగా మారే సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఒక పని తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమఃశివాయ. ఈ మంత్రం మీ జీవితంలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మీకు మానసిక ప్రశాంతత, దైవ రక్షణ ఇస్తుంది. మరియు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. మీ మనసులో ఉన్న కోరికను శివయ్యకు చెప్పండి. ఆ కోరిక నెరవేరే దారి త్వరలో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి కుంభరాశి అని కామెంట్ చేయండి. మీ సమస్యను కూడా కామెంట్లో చెప్పండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు ప్రతిరోజు పొందడానికి మన ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. మీ జీవితంలో సుఖం, శాంతి, ధనం, ఆరోగ్యం, విజయం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ